హలో అండి. వెల్కమ్ టు తెలుగింటి వంట ఇన్ బెల్జియం. ఈరోజు మంచి వెయిట్ లాస్ రెసిపీ చెప్తాను. ఇంట్లోనే 15 మినిట్స్‌లో చేసేసుకోవచ్చు. స్పైసీ కూడా ఉంటుందండి సాస్. చాలా ఫ్లేవర్ ఉంటుంది. కాలీఫ్లవర్ టోస్ట్ విత్ హోమ్‌మేడ్ రెడ్ సాస్. సో, ఇది ఆల్మోస్ట్ నేను ఒక 3 టైమ్స్ చేశానండి ఒక 14 డేస్‌లో. థర్డ్ టైమ్ రికార్డ్ చేసి పెట్టాను. దీంట్లో సింపుల్ ఇంగ్రీడియెంట్ మన మెయిన్ కాలీఫ్లవర్. కాలీఫ్లవర్‌ని పెద్దది తీసుకున్నాను ఇక్కడ. దీన్ని కట్ చేసుకునేటప్పుడు వెనకాల నుంచి కట్ చేసుకోండి. ఈజీ కట్ అవుతుంది. షేప్ రావడానికి చెప్తున్నా. లేకపోతే ఏ షేప్ వచ్చినా కానీ రోస్ట్ మాత్రం వస్తే సరిపోతుంది. సో, ఇలా షేప్స్‌తో కట్ చేసుకోవడానికి బ్యాక్ ఓపెన్ చేసుకున్నాను. ఓపెన్ చేసుకున్నాక వర్టికల్‌గా పొడుగ్గా స్లైసెస్ తీసుకున్నాను. ఒక హాఫ్ ఇంచ్ స్లైసెస్ చూసుకుంటూ కట్ చేసుకోండి కాలీఫ్లవర్‌ని. షేప్స్ అన్‌ఈవెన్‌గా ఇలా వచ్చినా గానీ ఏం పర్లేదండి. రోస్ట్‌కి రెడీగా చేసుకుందాము. ముందుగా మన కాలీఫ్లవర్‌లోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాము మ్యారినేషన్ కోసం. 3 స్పూన్స్ ఆలివ్ ఆయిల్ తీసుకున్నాను ఇక్కడ. ఏ ఆయిల్ అయినా పర్లేదు. ఒక హాఫ్ స్పూన్ చిల్లీ పౌడర్, హాఫ్ స్పూన్ సాల్ట్, తర్వాత పెప్పర్ మీకు ఎంత కావాలంటే అంత. నెక్స్ట్ నేను ఇక్కడ గార్లిక్స్ తీసుకున్నానండి. ఆల్మోస్ట్ చాలా ఎక్కువ తీసుకున్నాను. చుట్టుపక్కల చుట్టూ అటు ఇటు రావాలి కదా, అందుకనేసి బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని మనం మ్యారినేషన్ది మొత్తం కాలీఫ్లవర్కి పూసేసుకుందాం. కాలీఫ్లవర్ కట్ చేసినప్పుడు పెద్ద కత్తి గాని లేకపోయినా, అలా రాకపోయినా షేప్స్ మీరు నార్మల్‌గా చేసుకున్నా పర్లేదండి. నార్మల్ పీసెస్ ఉంటాయి కదా మనకి బాయిల్ చేసుకునేటప్పుడు, అలా చేసుకున్నా పర్లేదు సరిపోతుంది. మ్యారినేషన్‌కి ప్రిపేర్ చేసిన లిక్విడ్ మొత్తం నేను ఫ్రంట్, బ్యాక్, సైడ్ మొత్తం కూడా పూసేస్తున్నానండి. ఈ మ్యారినేషన్ ఎంత బాగా పూస్తే అంత బాగా మనం రోస్ట్ చేసుకునేటప్పుడు వస్తుంది. లైట్‌గా పూయకండి. నెక్స్ట్ పాన్ వేడి చేసుకొని ఒక 4 స్పూన్స్ వరకు ఆయిల్ వాడుతున్నా ఇక్కడ. ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. ఆనియన్‌తో మొత్తం కలిపేసాను పాన్ పైన. నెక్స్ట్ మనం చేసుకున్నదంతా ప్లేస్ చేస్తున్నాను కాలీఫ్లవర్. మీడియం ఫ్లేమ్ పెట్టాను. హై పెట్టకండి. మీడియం ఫ్లేమ్‌లో ఒక ఫస్ట్ 3 మినిట్స్ రోస్ట్ చేశాక స్లో ఫ్లేమ్‌లో ఇంకొక 2 మినిట్స్ చేశాను. వన్స్ ఒక సైడ్ రోస్ట్ చేసుకున్నాక తిప్పించి ఇటు సైడ్ కూడా ఒక 2 మినిట్స్ హైలో, తర్వాత 2 మినిట్స్ లోలో. నెక్స్ట్ మనం సాస్‌కి ప్రిపేర్ చేసుకుందాము. ఇక్కడ ఒక 4 ఎండుమిర్చి తీసుకున్నాను. నెక్స్ట్ క్యాష్యూస్, తర్వాత గార్లిక్ ఒక 3, కర్డ్ ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను. కావాలంటే కర్డ్ మీరు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నెక్స్ట్ కొంచెం వాటర్ యాడ్ చేశాను. వాటర్ స్కిప్ చేసి కూడా మీరు మొత్తం కర్డ్ వాడినా కానీ చాలా బాగా వస్తుంది సాస్. నెక్స్ట్ గ్రైండ్ చేసుకుందాం. బ్లెండ్ చేసుకున్న తర్వాత సాల్ట్ యాడ్ చేశాను మధ్యలో. మన స్పైసీ సాస్ రెడీ అయిపోయిందండి. చూసారా ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. చూసారా ఎంత ఈజీగా మన కాలీఫ్లవర్ టోస్ట్ విత్ సాస్ రెడీ అయిపోయిందో. మీరు కూడా వెయిట్ లాస్ జర్నీలో ఉన్నారా? అయితే ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం తెలుగింటి వంటని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మోర్ రెసిపీస్తో మీ ముందుంటాను. థ్యాంక్ యూ. మీ పావని.